టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన నాసామిరంగ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమాని కొత్త దర్శకుడు విజయ్ బర్ని తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళం మూవీ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాతో నాగార్జున కొరియోగ్రాఫర్ గా విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి నాసామిరంగ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం కుబేరా సినిమాతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ల దర్శకత్వంలో వస్తున్న కుబేరా సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తుండగా నాగార్జున అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎవరి డైరెక్షన్ లో నటిస్తున్నారు అని నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున తరువాత సినిమాని కూడా విజయ్ బిన్నీతోనే చేయనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఈసారి సొంత కథతోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నాసామిరంగ మూవీకి సీక్వెల్ అని ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అక్కినేని కింగ్ నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లను గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ నాసామిరంగ సీక్వెల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా ఫ్యామిలీ హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. నాసామిరంగ సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.